ఇట్లా సైరన్స్ అప్పుడు వినవడంగానే ఎక్కడోళ్ళక్కడ గప్చు. ఇంట్లోన్నోళ్ళు బయటికి రాలే, బయట ఉన్నోళ్ళు తావు చూసుకొని ఉరికిర్రు. రోడ్ల మీద బండ్లు ఆగినాయి, దందాలు చేస్తోళ్ళు గలీలకు గుసాయించిండ్రు. ఎంబటే ఫైర్ ఇంజన్ లచ్చుడు, రప్ప రప్ప మంటలు ఆర్పేసుడు, దెబ్బలు తాకిన వాళ్ళని అంబులెన్స్ లకు ఎక్కించి దవాఖానకు పంపుడు. ఇక అపార్ట్మెంట్లలో సిక్కబడ్డోళ్ళని పోలీసులు, ఎన్సీసీ స్టూడెంట్లు, ఎన్డీఆర్ఎఫ్ టీములు కాపాడితే డాక్టర్లు వైద్యం చేస్తుండ్రు. అవు ఇదంతా ఉత్తుత్తదే. ఒకవేళ యుద్ధం వస్తే ఆపద టైంలో ఏమేం చేయాలనో, ఎట్లా బచాయించాలనో ప్రాక్టీస్ అన్నట్టు. పబ్లిక్, పోలీసులు, ఆర్మీ, డాక్టర్లు, ఫైర్ ఇంజన్లు ఇట్లా అందరినీ రెడీ చేసే కార్యం. హైదరాబాద్ లో గోల్కొండ, కంచన్బాగ్, సికింద్రాబాద్, మౌలాలి, ఎన్ఎఫ్సి ల ఆపరేషన్ అభ్యాస్ పేరు మీద మాపటిలి 4 గంటలకెళ్లి అర్ధగంట సేపు నడిచింది. ఏడేడు ఎట్లుందనేది పోలీస్ టవర్ లో కూకొని చూసిండు సిటీ పెద్ద పోలీస్ ఆనంద్ సారు. ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళకు గట్టి దెబ్బే పడ్డది. మనోళ్ళు పోయి అటాక్ చేసేదానిక గింత సోయలేదు. ఒక ఆల్లిటొస్తే అగో గందుకే ముందే పబ్లిక్ ఎరక చేస్తూ ఏం చేయాలనేది. పక్క దేశంకెళ్లి యుద్ధ విమానం వస్తుందని మన ఆర్మీ కనిపెట్టి ఇట్లా సైరన్ మోగియంగానే ఎక్కడోళ్ళక్కడ ఎన్నో కాడ దాసుకోవాలన్నట్టు. 1971 యుద్ధానికి ముంగట సేమ్ ఇట్లనే మాక్ డ్రిల్ చేసిర్రట. మళ్ళా ఇన్నేళ్లకి ఇయ్యాలనే. ఈ లెక్కన చూస్తా అంటే రాత్రి కంటే పెద్దదే ఏదో ఉండేటట్టే ఉంది.